యది హరిస్మరణే సరసం మనో యది విలాసకలాసు కుతూహలం మధుర కోమలకాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना. మధుర భక్తితో మాధవుని ప్రేమించి అష్టపదులతో ఆరాధించి అవ్యాజమైనటువంటి భక్తి రసగంగలో మునిగి తీరిన భక్తాగ్రేశ్వరులలో భక్త జయదేవుడు ఒకరు. శ్రీ జయదేవ కవి సరళమైన సంస్కృత పదాలతో నిండిన పద్యాలలో పాటలలో గీత గోవింద కావ్యాన్ని రాశారు. రాధాకృష్ణుల విరహం కలయికల శృంగార వర్ణనలతో నిండిన కావ్యం ఇది. 12 సర్గలలో 24 అష్టపదులున్నాయి. ఒక్కొక్క గీతంలో 8 పాదములు ఉండటం వలన ఆయన రచనలు అష్టపదులుగా ప్రసిద్ధమయ్యాయి. సంస్కృతంలో ప్రబంధము అని పిలువబడే అష్టపది పాట రూపంలో ఉంటుంది. గీత గోవిందలో ముచ్చటగా 3 పాత్రలు. శ్రీకృష్ణుడు, రాధ యొక్క ఇష్టసఖి. ఇందులో రాధ నాయకి అనగా జీవాత్మ, కృష్ణుడు నాయకుడు అనగా పరమాత్మ. సఖి నాయకుల విరహ వేదనను పరస్పరం తెలియజేసి వారిని సన్నిహిత పరచడానికి ప్రయత్నిస్తూ ప్రేయసీ ప్రియుల ఆనంద సమాగమనానికి దారితీస్తుంది. ఇందులోని అంతరార్థం ఆలోచిస్తే ఈ సఖి జీవాత్మను ముక్తి పదంలో నడిపించి పరమాత్మలో విలీనం చేయడానికి తోడ్పడే శరీరం. ఈ కావ్యంలో లౌకికంగా విరహ వేదన శృంగారం కనిపించిన ఆధ్యాత్మికతే ప్రధానం. భక్తి శృంగారం ఇందులో ఎంతో మధురంగా కలిసిపోయి గీత గోవింద కావ్యం రాధామాధవుల బృందావనం. భక్తుడే రాధమ్మగా మారితే భగవంతుడు భర్తగా మారి సాగించిన శృంగార భక్తి కేడది. పైన కనిపించే అర్థం శృంగార రసపానం, అంతరార్థం ఆధ్యాత్మికానంద సాగరం. ఇందులో మనోహరుని దివ్యరూప సందర్శనమే మోక్ష మార్గం. ఇప్పుడు ఆ మధుర రసపానాన్ని అనగా భక్త జయదేవుని అష్టపది ఆస్వాదిద్దాం. प्रतिपदमिदमपि निगदति माधव, निगदति माधव, निगदति माधव, तव चरणे पतिताहं. मयि विमुखे मयि सपदि सुधानिधिरति तनुते तनुदाहं. साविरहे तव दीना राधा. భరతనాట్యం అనేది నృత్యానికే పరిమితమైనది. యక్షగానం అనేది నృత్య నాటికకు ప్రసిద్ధి. భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానంగా ఈ జయదేవ కవి గీత గోవిందంగా చెబుతారు మన పెద్దలు. ఇందులో అష్టపదులుంటాయి. అష్టపదులంటే 8 చరణాలుంటాయి. అనగా ఈ గీతాలన్నింటికీ 8 చరణాలుంటాయన్నమాట. कुसुमनि शिखर कल्पमनल्प विलासकला कमनीयम्. व्रतमिव तव परिरम्भ सुखाय, व्रतमिव तव परिरम्भ सुखाय, करोति कुसुम ఇది ఉత్తర దేశపు సాంప్రదాయం. జయదేవుడు కూడా అక్కడి వాడే. ఒరిస్సా ప్రాంతం. వారి సాంప్రదాయంలో భగవంతుణ్ణి భర్తగా, భార్యగా, ప్రియురాలిగా భావిస్తారు. జయదేవ కవి రచనా విధానంలో
నా ప్రియురాలు ఉంటే చాలు, మధువు ఉంటే చాలు అని రాస్తారు. చాలా మంది అపార్థం చేసుకుంటారు. మధువు అంటే ప్రియురాలు అంటాడు, ఇదేమి సాహిత్యం అనుకుంటారు. ఆ మధువుని ఒక ప్రసాదంగా, ప్రియురాలిని సాక్షాత్తు భగవంతునిగా భావిస్తారు ఆయన. అదే ఆయన రచన. ఓ కృష్ణ, నువ్వు లేకపోతే ఈ మధువు బాగుండదు అంటారు. చాలా మందికి వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే, కవిది గాని భక్తుడిది గాని భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ జీవితమే నాకు అక్కర్లేదు, ఈ మధుప్రాయమనే జీవితం నాకు అక్కర్లేదు అనేటటువంటి గొప్ప భక్తి ఈ రచన. జీవుడికి దేవుడి పట్ల ఉండే భక్తి ఈ విరహ గీతంలో ఉంది. అందుకనే ఓ కృష్ణ, నువ్వు లేకపోతే చందనాన్ని చంద్రుణ్ణి కూడా నేను నిందిస్తాను అని ఉంటుంది. ఇప్పుడు వినండి. నిందతి చందన బిందు కిరణమను నిందతి భేదమధీరం. అందుచేత జయదేవుని అష్టపదులు కూడా చదవండి, చదివించండి. మిగతా రచనలు చరిత్ర కోసం రెండవ భాగంలో తెలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. కృష్ణ తవ విరహే